ఈ వారం నుండి మనం ప్రారంభించబోయేటువంటి చెరసాల అనుభవం అనగా మరొక వర్తమానం పేరు ఏమిటంటే పట్టుదల. మనకి పట్టుదల కలిగించుట కొరకు చెరసాల అనుభవము. పట్టుదల కలిగించుట కొరకు చెరసాల అనుభవం అంటే ఒకానొక సమయంలో ఎంతో పట్టుదలతో ఎంతో ఆసక్తితో ఉన్నటువంటి మనము సడన్గా కొన్ని సందర్భాలు మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు ఆ పట్టుదలను ఆసక్తిని మనము కోల్పోతూ ఉంటాం. ఆ పట్టుదలను ఆసక్తిను మరిలా కలిగించుట కొరకు దేవుడు మన జీవితంలో నడిపించేటువంటి ఆ అనుభవమే చెరసాల అనుభవం. హల్లెలూయా. కోల్పోయినటువంటి పట్టుదల నుండి పట్టుదల కలిగి మరలా కొనసాగేటువంటి స్థితికి తీసుకువచ్చేటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ క్రమమే పట్టుదల కొరకు చెరసాల అనుభవం. దీనికి ఉదాహరణగా మనము ధ్యానించుకోబోయేటువంటి వ్యక్తి ఎవరంటే యోనా. యోనా కొరకు యోనా చరిత్ర మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయినను కొన్ని విషయాలు ఈ యోనా గ్రంథంలో నుండి మనము పట్టుదల కొరకు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఉదాహరణతో నేను ఈ యొక్క వర్తమానాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ఇది మీరు జాగ్రత్తగా వింటే ఈ సబ్జెక్ట్ అనేది మీకు అర్థమైపోదు. అది ఏ రోజులంటే 1వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు. ఇది నిజంగా జరిగినటువంటి విషయం. మొదటి ప్రపంచ యుద్ధం అంటే ఈ భూమి పైన మొట్టమొదటిసారిగా కొన్ని రాజ్యాలన్నీ కూడా కలిసి ఒక దేశానికి ఇంకొక దేశానికి కాదు, ఇటు కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు కలిసి యుద్ధం చేసుకునేటువంటి ప్రారంభ దశలు లేకపోతే ప్రారంభ యుద్ధం, దాన్ని మొదటి ప్రపంచ యుద్ధం అని పిలిచారు. ఆ మొదటి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినటువంటి సమయంలో ఒక బ్రిటిష్ సైనికుడు అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఘోరం అంటే యుద్ధం జరిగేటప్పుడు కొన్ని దేశాలంటే కొన్ని ప్రజలు చచ్చిపోతూ రక్తము ఏరులై ప్రవహిస్తూ ఉందంట. అంటే రక్తం అలా కారుకుంటూ వెళ్ళిపోతుంది. అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు, అనేక మంది గాయపడుతూ ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఈ సైనికుడు యుద్ధం చేసినంతసేపు చేశాడు. కొన్ని రోజులు గడిచేసరికి ఈయనలో భయం మొదలైంది. ఏమనంటే ఆ మరణాలు, ఆ చచ్చిపోయిన వారిని ఎవరు తీసుకెళ్తాడమ్మా? అంత వేల మంది చచ్చిపోతే అక్కడెక్కడే వదిలేస్తారు. వాళ్ళ కుళ్ళిపోయి కంపు కొడుతూ, కొంతమంది గాయాలు, కాళ్ళు లేచిపోయి, చేతులు లేక ఎన్నో అవస్థలు బాధలు పడుతూ ఈ రక్తాన్ని, ఈ శ్రమను, శోధనంతా కూడా చూసి తట్టుకోలేక ఒకరోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే నేను ఇక్కడి నుండి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవాలి, తప్పించుకుని వెళ్ళిపోవాలి. అది రాత్రికాల సమయం. అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో రోడ్వే చాలా తక్కువ, అంటే రోడ్డు ద్వారా వెళ్ళేది. ఎక్కువ సముద్రాల మీదే ప్రయాణం చేస్తూ ఉండేవారు. సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు, ఒక పడవను తీసుకున్నాడు, మెల్లగా వెళ్ళిపోవడం, తప్పించుకొని ఎవ్వరికి కనబడకుండా పారిపోవడం ప్రారంభించాడు. చిమ్మ చీకటి, సముద్రంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏదో ఒక కొన కనపడితే ఆ రోడ్డు దాటితే ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయి మనం ఎస్కేప్ అయిపోదామని తన దేశమైనటువంటి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోవాలని ఆ సైనికుడు ఆ బోట్లో చిమ్మ చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సముద్రం, చిమ్మ చీకటి, ఏ మనిషి కనపడ్డు, భయంగా వెళుతూ ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళినా సరే రోడ్డు ఎటు వెళ్ళాలో ఆయనకి కనబడడం లేదంట. కొద్ది కంగారు పడ్డాడు. అయినా సరే తప్పించుకొని పారిపోవాలనేటువంటి ఆశతో వెళ్ళిపోతూ ఉండగా ఆమెను దూరంలో ఒక తిన్నని పోల్ ఒకటి కనబడుతుందంట, స్తంభం లాంటిది. మనం ఏ మార్గం గుండా వెళ్ళాలో స్తంభాలు నిలబెడతారు కదా, స్తంభం ఒకటి నిలబెట్టి దానికి మధ్యలో ఒక కర్ర అడ్డంగా కట్టి ఇటువైపు వెళ్తే ఏమొస్తుంది, ఇటువైపు వెళ్తే ఏమొస్తుందని ఆ కర్ర మీద యారో మార్క్స్ పెట్టి రాస్తారు. అలాంటి దానిలో కూడా కనబడుతూ ఉంటే పడవను దాని దగ్గరికి నడుపుకుంటూ వెళ్ళాడు. ఎటు వెళ్ళాలో దిక్కు చూసి మనం చూద్దామని వెళ్ళేసరికి కనబట్టలేదు, చీకటి. ఆ పోలేమంత హైట్లో ఉంది, ఆ చూపించేది ఆ పైకి ఉంది, కనబట్టలేదు కదా. నా పడవని ఈ పోల్కి, ఈ రాడ్కి కట్టేసి ఆ పోల్ నేను దాన్ని పాక్కుంటూ పైకెక్కి
పైన అది ఎటు చూపిస్తుందో ఏంటో చూద్దామని పడవ దాన్ని కట్టేసి ఎక్కడం ప్రారంభించాడు. పైకి ఎక్కినా సరే కనబట్టలేదు చీకటికి. అందుకని తన జేబులో ఉన్న ఒక అగ్గిపెట్టె తీసి వెలిగించి ఆ కాంతిలో చూసేసరికి అది పోల్ కాదు, ఒక శిలువ మీద ప్రభు వేలాడుతున్నటువంటి సీన్ అంట. అది ఆ శిలువలో ఎప్పుడైతే దేవుని యొక్క ముఖాన్ని చూశాడో వెంటనే ఆయన ఎంతో సిగ్గుగా ఫీల్ అయ్యాడంట. తన మీద తానకే ఎంతగానో షేమ్గా ఫీల్ అయ్యాడు. ఛీ అని అనుకున్నాడు. తన మీద తనకే ఎంతో చిరాకు వచ్చింది. ఎందుకని అంటే ఎప్పుడైతే ఆ వెలుగులో సిలువలో ఉన్నటువంటి దేవుని ముఖమును చూచాడో వెంటనే ఈయనకు గుర్తొచ్చింది ఏమిటంటే, ఆ రోజు ఎంత రక్తమైనను, ఎంత బాధైనా, ఎంత శ్రమైనా తనకు ఇచ్చినటువంటి పనిని యేసయ్య ఫినిష్ చేశాడు కదా. ఈ రోజు నా దేశము అక్కడ ఉండి ప్రాణాలకు తెగించి ఎంతో మంది చచ్చిపోయారు. నా దేశానికి సంబంధించినటువంటి నా స్నేహితులు ఇంకా యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. నేను భయపడిపోయి వెనక్కి తిరిగి పారిపోతూ ఉన్నాను అని తన మీద తనకే సిగ్గుగా ఫీల్ అయ్యి, తన మీద తనకే చిరాకు వచ్చి తన మనసు మార్చుకొని మరలా వెనక్కి వెళ్ళి సైన్యంలో చేరాడంట ఆ వ్యక్తి. హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి యోనా కూడా అలాంటి పరిస్థితి, అలాంటి మనసును కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి. దేవుడు ఒక పనిని చేయమని ఆయన ఒక ప్రదేశానికి పంపితే ఆయన నేను చేయను, నాకొద్దు అని వేరొక వైపు పారిపోతూ ఉన్నాడు. ఆ క్రమంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన తీసుకువెళ్ళి కొన్ని సందర్భాల మధ్యన పడేసి బుద్ధి చెప్పి మరలా వెనక్కి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. తను ఎంత ఘోరమైనటువంటి తప్పును చేశాడో, ఎన్ని శ్రమలు అనుభవించడానికి ఆ నిర్ణయము ఎంత బలంగా పనిచేసిందో ఆయనకి బుద్ధి చెప్పడానికి, నేర్పించడానికి దేవుడు ఆయనకి కొన్ని పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళి తన మనసును మార్చి, తన ఆలోచన మార్చి మరలా వెనక్కి తీసుకుని వచ్చాడంట ఆయన. హల్లెలూయా. ఏ పనినైతే అప్పగించాడో ఆ పని చేయడానికి ఆయన పంపించాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆ విషయమును కొరకే అనగా యోనా గ్రంథము నుండే మనం ధ్యానించబోతున్నాం. యోనా 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు, అంటే అధ్యాయం మొత్తాన్ని మనం ధ్యానించబోతున్నాం. మీరు చదివితే నాకు సమయం అయిపోద్ది కనుక నేను చెప్పుకుంటూ వెళ్తాను. అవసరమైనటువంటి రెఫరెన్స్లు నేను చెప్తాను, మిగతావన్నీ జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కనుక మీరు నోట్ చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి. ఇది చాలా మనకి, మన ఆత్మీయ జీవితాలకి ఉపయోగపడేటువంటి సందేశం. జాగ్రత్తగా వినండి. ఈ వర్తమానం చెబుతూ ఉండగా మీలో కొంతమందికి కలిగేటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటో తెలుసా? అరే నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను కదా, అరే నేను ఇదే లోపాలు చేస్తూ ఉన్నాను కదని మీలో చాలా మందికి హృదయంలో ప్రేరేపణ రావచ్చు. అలా వస్తే నువ్వెప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకు. నువ్వేం చేస్తావో తెలుసా? పశ్చాత్తాపముతో దేవుని ఎదుట నీ లోపములన్నిటినీ కూడా ఒప్పుకొని సరిచేయడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిజముగా నిన్ను ఆశీర్వదించడానికి ఈ ఉదయకాల సమయంలో సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ వాక్యంలోనికి మనం వెళ్దాం. ఒక్క పాయింట్ మనం ఈరోజు ధ్యానిద్దాం. అదేమిటంటే ఈ యొక్క చెరసాలకు వెళ్ళబోయేటువంటి మార్గం. దీని కొరకు నేను చెప్పాను కదా, పట్టుదల కొరకు, మనలో పట్టుదలను మరలా తిరిగి తీసుకుని రావడం కొరకు అయినటువంటి చెరసాలని చెప్పాను. ఈ చెరసాలకు వెళ్ళేటువంటి మార్గము కొరకు మనము మొదటగా ధ్యానించబోతున్నాం. ఈ మార్గము ఎలాంటిదంటే అవిధేయతతో కూడినటువంటి మార్గం. నేను ఈ పాయింట్ చెప్పిన వెంటనే మీకు మరొక వర్తమానం గుర్తు రావాలి. ఏంటో తెలుసా? సంసోను కోసం చెప్పినప్పుడు కూడా ఇదే పాయింట్లు నేను చెప్పాను, అవునా? మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే అవిధేయత. ఆ వెళ్ళేటువంటి మార్గంలో మొట్టమొదటిది ఏంటంటే అవిధేయత. జాగ్రత్త గమనించండి అమ్మా. ఇప్పుడు సంసోను జీవితమైన, ఇటు యోనా జీవితమైన, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో కానీ లేక పరిశుద్ధతను కోల్పోతున్నాడన్నా, లేక పట్టుదలను ఉన్నటువంటి భక్తులో ఆ పట్టుదలను, ఆత్మీయతలో ఉన్నటువంటి ఆ రోషాన్ని వదిలివేస్తున్నాడన్నా మొట్టమొదటిగా వాళ్ళలో ఏముంటుందో తెలుసా? అవిధేయత ఉండదు. అవిధేయత వలన పరిశుద్ధతను కోల్పోయాడు సంసోను. అవిధేయత వలన
తనలో ఉన్నటువంటి పట్టుదలను, రోషాన్ని కోల్పోయాడు యోనా. కనుక ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తూ ఉన్నా అవిధేయత అనేది మొదటగా కనిపిస్తుంది. అవిధేయత అంటే ఏంటంటే చెప్పిన మాట వినకపోవడం అవిధేయత. ఇలాంటి లోపం మీలో ఎంతమందికి ఉందో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్కరిని ఆరా తీస్తే చాలా మందే కనపడొచ్చు. మానవుడు అవిధేయతకు ఎక్కువ స్థానాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ యోనా జీవితంలో కూడా ఈ మార్గం కొరకు మనం ధ్యానిస్తున్నాము కదా. ఈ చెరసాల మార్గంలో మొట్టమొదటి కనిపించేది అవిధేయత. అసలు యోనా ఎటువంటి అవిధేయతను కలిగి ఉన్నాడో మనకు తెలియాలంటే 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ యోనా యొక్క అవిధేయత మనకు కనబడుతుంది. అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఒకరోజు యోనాతో దేవుడు ఏం చెప్పాడంటే, యోనా, నినివే పట్టణానికి నీవు వెళ్ళాలి. ఏ పట్టణానికి అమ్మా? చెప్పాలి, గట్టిగా చెప్ప అమ్మ. వెనుకున్న వారు కూడా గట్టి చెప్పండి అమ్మ, ఏ పట్టణం అది? మీరు చెప్తేనే మీకు గుర్తుంటుంది. ఏ పట్టణం? నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమన్నాడు. కానీ యోనాకి ఆ పట్టణానికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకని ఏం చేశాడంటే తర్షీష్కి ఒక టికెట్ తీసుకుని తర్షీష్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది యోనా జీవితంలో ఉన్నటువంటి అవిధేయత. దేవుడు చెప్పాడు నినివేకి వెళ్ళమని, ఇటు వెళ్ళమని. కానీ యోనా తన సొంత నిర్ణయం తీసుకొని తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఎందుకు వెళ్ళిపోతున్నాడు? గట్టిగా చెప్పండి అమ్మా. ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? ఆ నినివే పట్టణ ప్రజలు మారడం ఆయనకి ఇష్టం లేదు. నినివే పట్టణ ప్రజలు రక్షించబడ్డం యోనాకి ఇష్టం లేదు. నినివే పట్టణ ప్రజలు పరలోకానికి సిద్ధమవడం ఇష్టం లేదు. ఆయన మనసులో ఉందేంటో తెలుసా? వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు బతకూడదు, వీళ్ళు చచ్చిపోవాలి, వీళ్ళు పరలోకం వెళ్ళకూడదు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోవాలి అని హృదయంలో బలముగా దేవుడు చెప్పింది ఒకటైతే ఈయన హృదయాన్ని అనుసరించి విసుగు చెంది నాకు ఆ ప్రాంతంలో అడుగు పెట్టడం కూడా ఇష్టం లేదని దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోనా కొరకు మనందరూ కూడా తెలిసిందే, చిన్నప్పుడు సండే స్కూల్లో కథలుగా చెప్తూ ఉండేవారు. పెద్ద ఎదిగిన తర్వాత మనము ప్రసంగాలు బోలెడు విన్నాం. ఎవరు గమ్ముని యోనా నుండి చెప్పరు, ఎందుకంటే సుపరిచితమైనటువంటి కథ గనుక. కథ అంటే వాక్యము గనుక, కథకు అనకూడదు, అది వాక్యము కనుక మీరు చెప్పండి, యోనా నినివే పట్టణాన్ని రక్షించడం కొరకు సువార్త ప్రకటించడం ఎందుకు వద్దనుకున్నాడు? ఎందుకు ఇష్టం లేదు ఆయనకి? వాళ్ళు చచ్చిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలని యోనా ఎందుకు కోరుకున్నాడో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పారమ్మా? చెప్పిన మాట వినరు, మంచివారు కాదు. ఇంకా వ్యాలిడ్ పాయింట్, మంచి పాయింటే చెప్పారు. మీరు ఏమైనా చెప్పగలరా అమ్మా? యోనా ఎందుకు నినివే పట్టణాన్ని ఛేదరించుకొని నాశనమైపోవాలి, వాళ్ళు మట్టు కొట్టుకుపోవాలి, చచ్చిపోవాలి, అందరూ పట్నం చిన్నలు పెద్దలు అందరూ కూడా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలి, వాళ్ళకి సువార్త కూడా అందకూడదని అనుకోవడానికి 5 కారణాలు చెప్తాను. 5 కారణాలు. దాంట్లో మొదటిది ఏంటో తెలుసా? ఈ యొక్క నినివే పట్టణం అనేది అసిరియన్స్ అనే మనము చరిత్రలో చాలాసార్లు ఈ పేరును మనం వింటాం. అశూరులు అంటారనమాట. అశూరులకి లేక వారి యొక్క పట్టణానికి, అసిరియన్స్ ప్రాంతానికి రాజధానిగా ఉంది. ఇప్పుడు మనకు తెలంగాణ అంటే చాలా పెద్దది రాష్ట్రం. ఆ రాష్ట్రానికి రాజధాని ఏదంటే మనం ఏం చెప్తాం? హైదరాబాద్ అని చెప్తాం, ఎందుకంటే అదే రాజధాని. కానీ హైదరాబాద్లో కూడా, తెలంగాణలో కూడా పల్లెటూరులు ఉన్నాయి, తెగలు ఉన్నాయి. తెలుసా మీకు? తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళడం వచ్చేయడం, అది రాజధాని కాబట్టి ఈ ఉద్యోగాలు చేసుకోవాలని కావుని తెలంగాణ పెద్ద ప్రాంతం, దానికి రాజధాని ఏంటి? హైదరాబాద్. అలాగే ఈ అశూరులకు పెద్ద సామ్రాజ్యం ఉంది, ఆ సామ్రాజ్యానికి రాజధానియే ఈ యొక్క నినివే పట్టణం. హల్లెలూయా. ఈ అశూరులు ఎవరైతే ఉన్నారో వీరి చాలా భయంకరులు. ఎవరమ్మా? చాలా భయంకరులు, క్రూరులు, చెడ్డవారు. అస్తమాను గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకి అస్తమాను యుద్ధాలు కావాలి.
గొడవలు కావాలి. అందుకని అలాంటి ప్రదేశానికి నేను వెళ్ళను రా బాబు అని అనుకున్నాడు. రెండో కారణం ఏంటో తెలుసా? వాళ్ళ పచ్చి విగ్రహారాధికులు. ఆ పట్టణం నిండా విగ్రహాలే కనబడతాయి, మనుషులు తక్కువ, విగ్రహాలు ఎక్కువ. ఇప్పుడు మన దేశంలో కూడా అదే ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఏరియా ఉందనుకోండి, వీధికొక విగ్రహాలు, వీధికొక విధి విధానాలు ఉంటూ ఉంటాయి కదా. అలాగే ఈ యొక్క అశూరుల యొక్క సామ్రాజ్యంలో కూడా విగ్రహారాధన బాగా ఎక్కువ. అందుకనే విగ్రహారాధన ఉన్న చోటికి నేను వెళ్ళను, చిరాగ్గాను, వాళ్ళ మొహాలయం చూస్తాం అని అనుకున్నాడు. ఇది రెండో కారణం. ఇప్పుడు మూడవ కారణం ఏమిటంటే, ఈ నినివే పట్టణ ప్రజలు, లేకపోతే ఈ అశూరులు అనబడినటువంటి వారు, వీళ్ళు యూదులు కాదు. వీరు యూదులు కాదు గనుక వారి చెంతకు, వారి ప్రాంతంలో అడుగు పెట్టడానికి కూడా నాకు ఇష్టం లేదు అని అనుకున్నాడు. అంటే ఇక్కడ యోనాకు ఉన్నది ఏంటో తెలుసా? జాతి భేదం అనేది ఉన్నది. జాతి భేదం మీలో ఎవరికైనా ఉందా? మన భాషలో చెప్పాలంటే కులపిచ్చి ఉన్నది యోనాకి. వాళ్ళు యూదులు కాదు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు. అందుకని వాళ్ళ ఏరియాలో అడుగు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. అమ్మా, మీలో ఎవరికైనా జాతి భేదాలు ఉన్న, జాతి పిచ్చి, జాతి భేదాలు అంటే కులపిచ్చి, కుల భేదాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళరు. అర్థమైందా? ఆల్రెడీ నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కుల భేదాలు ఏ క్రైస్తవుడికి ఎవడికి ఉన్నాయో ఇప్పుడు ఏంటో తెలుసా? కాపులందరికీ ఒక మందిరం, వాళ్ళు ఇంకో మందిరంకి రారు. బీసీలందరూ ఒక మందిరం. ఈ కుల సంఘాలు కాదు, క్రైస్తవ సంఘాలే, గమనించుకోవాలి. అక్కడికి వెళ్తాం ఎందుకంటే ఆ పాస్టరు ఏ ఇట్లు, మా ఇట్లు, అందుకని ఆడి దగ్గరికి వెళ్తాం. ఆడే దేవుని రాజ్యం వెళ్ళడం. నిన్నెక్కడ తీసుకెళ్తాడు నీ బొందా? ఆడే దేవుని రాజ్యం వెళ్ళడం. కుల ప్రకారంగా మందిరాలు కట్టేటువంటి వాడు దేవుని రాజ్యం వెళ్ళడు. యోనాని దేవుడు గద్దించడానికి కారణం ఏంటో తెలుసా? జాతి అహంకారం, జాతి భేదం ఉంది యోనాలో. నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యం వెళ్ళవు. నువ్వు తక్కువడవో, ఎక్కువడవో, అడ్డమోడవో, నిలువడో నాకు అనవసరం. అది ఏది ఉండకూడదు. ఆ భేదాలు నీలో ఉన్నాయా? ఆ హెచ్చు తగ్గులు నీలో ఉన్నాయా? సింపుల్గా దేవుని రాజ్యం కోల్పోతావు. నువ్వు పెద్ద భక్తి చేయక్కర్లేదు, వేస్ట్ అదంతా కూడా. యోన జాతి భేదం కలిగి, ఆడు యూదుడు కాదు, అందుకని ఆడి దగ్గరికి నేను వెళ్ళను. ఇక్కడ చెప్పినోడు దేవుడయ్యా, వెళ్ళమని. దేవుడు కాదు కదా, దెయ్యం చెప్పినా నేను వెళ్ళను. ఎందుకంటే నా జాతి కానోడి దగ్గరికి నేను వెళ్ళను. ఇది మూడవ కారణం. ఇప్పుడు నాలుగో కారణానికి వద్దాం. నాలుగో కారణం ఏంటో తెలుసా? ఈ అశూరులు వేరే దేశం మీద యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బానిసలుగా పట్టుకొచ్చేస్తారు. పూర్వం అలాగుండే కదా. రాజులు పరిపాలనలు ఏం చేసేవారో తెలుసా? పక్క దేశానికి వెళ్ళడం, అక్కడ అందరిని కూడా యుద్ధం చేయడం, రాజును లేపేయడం. రాజుని చంపాడంటే సైన్యం అంతా కూడా సరెండర్ అయిపోద్ది. ఎందుకంటే తలకాయ లేచిపోయిన తర్వాత మొండు మాత్రం ఏం చేస్తుంది అమ్మా? అందుకని వాళ్ళు యుద్ధం చేసి, యుద్ధం చేయడం. యుద్ధం దేని కొరకు తెలుసా? రాజుని లేపడం కొరకు యుద్ధం చేయాలి. సైనికులు చంపడం మ్యాటర్ కాదు. రాజు తలకాయ లెగిసిపోతే సైనికుడు అన్నవాడు ఏం చేయలేడు. అందుకని ఈ రాజు దగ్గరికి వెళ్ళక ముందు ఎదర సైనికులు అందరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధంలో జయించినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా బానిసలుగా పట్టుకొచ్చేసేవారు. పట్టుకొచ్చినప్పుడు వీళ్ళు చేసేటువంటి పనులు ఇప్పుడు మనం చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చరిత్రలో మనకి తెలిసినటువంటి ఆధారాలు. ఈ అశూరులు ఆ బానిసలను తీసుకుని వచ్చి బతికుండగానే చర్మాన్ని ఒలిచేసేటువంటి వారు. ఇప్పుడు మనకి వేడి చేసినప్పుడు ఈ వేళ్ళ దగ్గర కొద్దిగా లెగుస్తాయా? ఇప్పుడు ఒంట్లో నువ్వు బిర్యానీలు ఎక్కువ తినేసావయ్యా, వేడి చేసినప్పుడు వేళ్ళ దగ్గర తోలు లెగుస్తుంది. మనం అప్పుడప్పుడు వచ్చి చిరాకు ఉందని పీకడానికి ప్రయత్నం చేస్తాం, అది రాదు. అది ఇలా తెగిపోయి మనకు బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అబ్బా అని దాన్ని పీకకుండా అలాగే ఉంచేస్తాం. ఎందుకు? పీకితే ఆ బాధ భరించలేం. చిన్న వెంట్రుకలాంటి మొక్కను పీకితే నీకు అంత బాధ వచ్చేస్తే, నువ్వు బతికుండగానే నీ చర్మాన్ని కోసి ఏదో మేకతోలు తెస్తారు చూడు, అలా చర్మాన్నంతా కూడా ఒలిచేసి
బతికుండగానే వారికి చర్మాన్ని ఒలిచేసి ఒక దూలాన్ని సూదిగా చెక్కి దాన్ని గోడలో గుచ్చి ఈ వ్యక్తిని ఆ సూదిగా ఉన్నటువంటి దూలానికి గుచ్చేవారు. చర్మాన్నంతా కూడా ఒలిచి ఆ దూలానికి ఏలబడి గిలగిలా కొట్టుకొని కొద్దిసేపటికి చచ్చిపోయేటువంటి వాడు. ఈ విధంగా చంపేటువంటి వారు క్రూరులు. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ బానిసలుగా తీసుకొస్తారు కదా, బానిసలుగా తీసుకొచ్చినప్పుడు కుటుంబాలు వచ్చేస్తాయి. అప్పుడు తల్లిదండ్రులందరినీ కూడా వరుసగా నిలవబెట్టి ఒక స్తంభాన్ని కట్టేసి వారి పిల్లలను తగలబెట్టేటువంటి వారు. ఈడు కళ్ళు మూయడానికి వీల్లేదు, ఈడు కళ్ళు మూయకూడదు, కళ్ళు తెరిచే ఉంచి ఆడు పిల్లోడు కాలిపోతూ ఉంటే వీడు చూడాలి. కళ్ళు మూసాడా వాడైపోయాడే. తల్లిదండ్రులు నిలబెట్టి పిల్లలను కాల్చి తగలెట్టేసేటువంటి వాడు అమ్మో బాబోయ్ అని పిల్లలు గిలగిలా కొట్టుకుంటూ కాలిపోతూ చచ్చిపోతూ ఉంటే తల్లిదండ్రులను అది చూడమని చెప్పేటువంటి. మన పిల్లోడు ఆకలేస్తుందమ్మ అన్నం పెట్టంటే వేడివేడిగా ఉన్న అన్నంలో చెయ్యి పెట్టి అబ్బా కాలిపోయింది అనగానే వంటగదిలో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం మనం, అవునా? వంటగదిలో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి యారా నేను పెడతా నాకు కాలిపోతుంది చూసుకోవని మనము దాన్ని ఫు అని ఊది దాన్ని చల్లారబెట్టి ఆ నోట్లో ముద్ద పెడతాం. అన్నం కాలితేనే భరించలేనిటువంటి తల్లిదండ్రులు నీ పిల్లలను నీ ముందే కాల్చి బూడిద చేస్తూ ఉంటే వారు మరణ ఘోషను వింటూ బ్రతకగలవా? అలా చేసేవారు. తల్లిదండ్రులు ఎదుట పిల్లలను తగలబెట్టి వారు చనిపోయిన తరువాత తల్లిదండ్రులు కూడా చంపేసేటువంటి వారు. ఈ విధముగా చంపుతూ మళ్ళీ ఇంకోటి ఏంటో తెలుసా, వారిని ఇసుకలో గొయ్యి తీసి మెడ వరకు కప్పెడుతూ ఉండేవారు. 2 రోజులు వారికి నీళ్లు కానీ అన్నం కానీ పెట్టేటువంటి వారు కాదు, ఆహారం కానీ నీళ్లు కానీ ఇచ్చేవారు కాదు. ఆ గోతులు కప్పెట్టినప్పుడు వారు ఆకలితో దాహముతో కేకలు వేసి నోరారిపోయి అటు ఇటు కదలలేక అక్కడే ఆ గోతులోని చచ్చిపోతూ ఉండేటువంటి. ఇంకోటి ఏంటో తెలుసా, వారు బతుకుండగానే ఇలా ఇక్కడ వరకు కప్పెట్టేస్తారు కదా, తలకేవట పైకి ఉంటుంది మెడ దగ్గర నుంచి. ఇలా అడవి జంతువులు వచ్చి వారు బతుకుండగానే వారు తలను పీక్కు తినేటువంటివి. ఇలాగా వారిని ఎన్నో శ్రమలు పెట్టి చంపుతూ ఉండేవారు. అందుకని ఫలానా అశూరులు ఫలానా దేశం మీదకి రాబోతూ ఉన్నారు అని సమాచారం అందిందనుకో, పక్కనున్నటువంటి చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వారు కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవారు. పిల్లలందరూ కూడా ఇంట్లో కూర్చొని వారందరూ కూడా ఉరేసేసుకోవడమో, లేకపోతే ఏదో ఒకటి తాగి చచ్చిపోవడమో, లేకపోతే వారికి వారే కత్తితో పొడుచుకొని చచ్చిపోతూ ఉండేవారు. ఎందుకో తెలుసా, వాడి చేతిలో పడి చిత్రహింసలు పడి చాచే కంటే ఒక్కసారిగా మనం ప్రాణం తీసుకుంటే బెటర్ కదని చిన్న చిన్న దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి రాకముందే వారు సూసైడ్ చేసుకుని చచ్చిపోతూ ఉండేవారు. అసురులంటే అంత ఘోరముగా హింసించేటువంటి ప్రజలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యోనా నువ్వు ఆ నినివే పట్టణానికి వెళ్ళాలి. యోనా అందుకని నేను వెళ్ళను ప్రభువా, ఆ దేశంలో నేను అసలు అడుగే పెట్టను. ఇంకోటి ఏంటో తెలుసా, ఇశ్రాయేలు ప్రజల్ని ఎప్పుడు జయించాలి, యుద్ధం ప్రకటించాలని అసురులు ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు. దేవుని పిల్లలందరినీ కూడా పాడు చేసి వారందరినీ కూడా తీసుకువెళ్ళిపోయి ఈ విధంగానే చిత్రహింసలు చేసి చంపాలని ఏనాడు నుండో యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని యోనా ఈ 5 కారణాల చేత అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని కనికరిస్తాను, నేను వాళ్ళని మార్చుతాను, నేను వాళ్ళని ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానంటే యోనాకి ఇష్టం లేదు. అందుకనే యోనా నేను వెళ్ళను ప్రభువా అని నినివేకి వెళ్ళడం మానేసి తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క మాట అవిధేయతకు మొదటి మెట్టు ఇక్కడే పడింది. చాలాసార్లు దేవుడు మనల్ని ఏ పన్నైతే చేయమంటున్నాడో ఆ పనిని మనము ముందు వెనక ఆలోచించకుండా చేసేవారుగా ఉండాలి.
నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఏమిటో తెలుసా? మనుషులు నీకు ఏ మాట చెప్పినా నువ్వేం చేయాలో తెలుసా? 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి, ముందు వెనక్కి. కానీ దేవుడు ఎప్పుడైనా ఏ మాట అన్నా చెప్పాడనుకో, నీకు వెనక్కి ముందుకి ఆలోచన అనేది ఉండకూడదు, ముందుకే సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోనాని మనం తీసుకున్నప్పుడు, యోనా దేవుని మాటను అలా విన్నటువంటి వాడు కాదు. లోకానుసారంగా చూస్తూ ఉన్నాడు, లోకానుసారముగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి చాలా తక్కువ చేశాడు, చిన్న వాడిగా చేశాడు, దేవుణ్ణి చిన్నవాడిగా. అంటే ఈ నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళకుండా తర్షీషు ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఉండడా? దేవుడు అనేవాడికి సిగ్నల్ ఉండదు, సర్వాంతర్యామి. దేవునికి ఉన్నటువంటి పేరేంటి? సర్వాంతర్యామి. ఆయన అంతటా అన్ని వేళలో అన్ని సమయాల్లో ఒకేసారి ప్రత్యక్షం అవ్వగలిగినటువంటి వాడు. హల్లెలూయా. అలాంటి వాడే దేవుడు అనిపించుకుంటాడు. ఎక్కడుంటే సిగ్నల్ అందదో అక్కడుంటే సిగ్నల్ అందుతుందంటే అది దేవుడు కాదు, సెల్ ఫోన్ టవర్ అవుతాడు. ఇక్కడ యోనా కూడా ఈ పనికిమాలోడు చెప్పినట్టుగానే ఆలోచిస్తున్నాడేమో నాకు తెలిసి. అంటే నినివేకి వెళ్తేనేమో అక్కడ దేవుడు చూస్తాడు, ఇప్పుడు తర్షీషుకి వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఉండడా? ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం మనం చూస్తే 139వ కీర్తన, 139వ కీర్తన 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివితే అక్కడ నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును, నేను ఆకాశమునెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. నువ్వు ఆకాశ తరంగాలకి వెళ్ళిపోయినా, సముద్ర దిగంతముల వరకు నువ్వు వెళ్ళిపోయినా, పాతాళ లోకములలోనికి నువ్వు దిగిపోయినను అక్కడ దేవుడు ఉంటాడు. తన చేయి చాపి మనల్ని నడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవుని యొక్క కనుదృష్టి నుండి, దేవుని యొక్క కనుదృష్టిని తప్పించుకోలేవు. ఈ లోకములను ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళినా, సముద్ర దిగంతములలో దిగిపోతూ ఉన్నా, ఆకాశ మండలాలకు నువ్వు ఎగిసిపోతూ ఉన్నా సరే అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు దేవునికి మరుగై ఉండవు. కానీ యోనా అనుకుంటున్నాడు, ఇదిగో నినివేకి వెళ్తే దేవుడు చూస్తాడు కనుక నేను తర్షీషుకి వెళ్ళిపోతాను. ఈ పనికిమాలోడు చెప్పినటువంటి మాటల్లాగానే ఆ రోజు యోనా ఆలోచించాడేమో. ఎందుకంటే అవిధేయత చూపించినప్పుడు మన బుర్రకి మట్టి పట్టేస్తుంది. అవిధేయత చూపించినప్పుడు మట్టి బుర్ర అయిపోతే, ఇప్పుడు దేవుని మాటకు అవిధేయత చూపించినాడు కనుక అనుకుంటున్నాడు నినివేకి వెళ్తే దేవుడు ఉంటాడు, తర్షీషుకి వెళ్ళిపోతే దేవుడిని తప్పించుకొని మన సుఖంగా అక్కడికి వెళ్ళి బతికేయచ్చు అనుకుంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు యోనా వలె తర్షీషుకి వెళ్ళిపో అవసరం లేదు, లేకపోతే వెళ్ళడానికి అవదేమో, కానీ దేవుని యొక్క సన్నిధానము నుండి నువ్వు వెడలిపోతున్నావేమో ఒకసారి చూసుకో. యోనా వలె తర్షీషుకు వెళ్ళకపోవచ్చు, కానీ దేవుని నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావా ఒకసారి ఆలోచన చేసి చూడు. అవిధేయత చూపించడం అంటే దేవుణ్ణి కాదనుకుని నువ్వు వెడలిపోవడమే. ఆ రోజు యోనా వెళ్ళిపోతూ ఉన్నాడు. రక్షించబడినటువంటి మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అయి ఉన్నాం. ఆయన ఏది చెప్తే అది మనం చేయాలి. ఒకసారి నువ్వు రక్షణ పొంది బాప్తిసం పొందిన తరువాత ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ, యు బిలాంగ్ టు గాడ్. హల్లెలూయా. నువ్వు నీకు సంబంధించినటువంటి వ్యక్తివి కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడు. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. రక్షణ పొందినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ సొత్తు కాదు, దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. తన రక్తమును నీ కొరకు చిందించాడు. తన ప్రాణమునే వెలగా మనకు చెల్లించి ఆయన మనల్ని విడిపించి రక్షించుకున్నాడు. నువ్వు రక్షణ పొందిన తరువాత నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తాను ప్రకారముగా, దేవుడు ఏం చెప్తే అది చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా చేయలేనప్పుడు అవిధేయత చేసిన వాడు అవుతావు. అంటే దేవుని మాటని త్రోసిపుచ్చినటువంటి వాడు అవుతావు. కనుక ఎప్పుడు దేవుడు నీకు ఏం చెబుతూ ఉన్నా, ఈరోజు దేవుడు నిన్ను రక్షణ పొందమని నీకు ప్రేరేపణ అనుగ్రహించిన, లేక యవనస్తుడమైనటువంటి నిన్ను సేవ కొరకు దేవుడు నీ హృదయంలో తరచుగా నీకు ప్రేరేపణ అనుగ్రహించిన, నువ్వెప్పుడూ కూడా వెనక్కి వెళ్ళకు, నువ్వు ముందుకే సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తే దాని కొరకు నువ్వు ముందు అడుగేయాలి. నా తల్లిదండ్రులు ఏమనుకుంటారేమో, నేను సేవకు వస్తే కష్టపడి చదివించారు, ఇవన్నీ కష్టపడి నువ్వే చదువుకున్నా, మేము చదువుకోలేదు. మరి అయ్యి బాబోయ్, నా కొరకు మా మా బంధుమిత్రులందరూ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు నేను సేవకు వస్తే నన్ను ఎక్కిరిస్తారేమో, నన్ను దూషిస్తారు. ఎవడో కోసం ఆలోచించి దేవుని మాటకు వ్యతిరేకంగా తిరిగేటువంటి నీవు, అది ఎంతవరకు సమంజసం? పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పిలిచాడంటే నీతో ఏదో ఒక పనిని చేయించుకుంటాడు ఆయన. మనుషులకి నువ్వు చులకనగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో నిన్ను పిలిచిన తరువాత నువ్వు చులకనైనటువంటి వాడవు కాదు, చాలా అమూల్యమైన వాడవు. ఈ పిలుపు అందరికీ రాదు, ఈ పిలుపు అందరికీ రాదు. చాలామంది కావాలని పాస్టర్లు అయిపోతూ ఉంటారు. అప్పుడు వరకు ఉద్యోగం చేసుకుంటాడు, ఉద్యోగం అయిపోయిన వెంటనే సంపాదన రాబడి లేకపోతే ఏం చేయాలో తెలియక బైబిల్ వేసుకుని తయారైపోతాడు. నువ్వు ముసలి వయసులో ఏం చేద్దామని నువ్వు బయలుదేరిపోతున్నావు. నలుగురిని తీసుకుంటాడు, ఇంటి దగ్గర ఎట్టేస్తాడు, అంతే. ప్రార్థన పెద్ద పాస్టర్. మళ్ళీ సేవకి పిలుపు కావాలి. హల్లెలూయా. పిలుపు లేనిటువంటి సేవ అది దేవుని రాకడలో ఎత్తబడేటువంటి సేవ. అది కూడా సేవను పూర్తిగా చేయలేం. ఉన్నది కొంచెం మంది అయినను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఎందుకంటే సరైన పిలుపు లేదు కనుక. పిలుపు లేనివాడు సేవ చేయలేడు. సేవలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. ప్రతిరోజు ఆనందంగా ఉండదు. కానీ దేవుడు పిలిచాడు కనుక ఆయన వైపు చూస్తూ మనం సాగిపోవాలి. ఈరోజు దేవుడు నిన్ను దేనికి పిలుస్తున్నాడు? ప్రతిసారి నిన్ను ప్రేరేపిస్తాడు దేవుడు. పాటలు పాడడానికో, వాక్యం చదవడానికో, లేక సేవకో, లేకపోతే సువార్తను ప్రకటించడానికో, సేవను బలపరచుటకో, లేకపోతే దేనికి ప్రేరేపిస్తున్నాడు? రక్షణ పొందడానికో, లేకపోతే ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటించి మందిరానికి నడిపించడానికి దేనికి ప్రేరేపిస్తున్నాడు? ఏ నడిపింపును దేవుడు నీకు అనుగ్రహించాడు? దాన్ని పక్కన పెడతావు. నాకు కాదేమో, నేను చేయకూడదేమో. దేవుడు పిలిచిన తరువాత ఆపడానికి నువ్వెవడో నేనెవడో. కానీ అది సరైనటువంటి పిలుపు, సరైనటువంటి విధానంలో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ యోనాను దేవుడు అలాగే దేవుడు అడుగుతున్నాడు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అన్నాడు 6వ అధ్యాయం 8వ వచనంలో, ఎవరు నేను పంపుతాను, ఎవరు వెళ్తారు అని దేవుడు అడుగుతుంటే యెషయా అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపించు. దేవుడు ఎప్పుడైనా ఒక పనిని, ఒక బాధ్యతను, ఒక వర్క్ నీకు అప్పచెప్పినప్పుడు, ఆయన రాజ్య వ్యాప్తి సువార్త పరిచయ నిమిత్తమై, లేకపోతే మందిరంలో ఏదైనా సరే దేవుడు నీకు ఒకటి అప్పగించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అది కష్టమైన నష్టమైనను నువ్వు దాన్ని చేసుకుంటూ పోవాలి. అప్పుడే ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. లేకపోతే ఆశీర్వాదాన్ని మనం చూడలేం.
చాలాసార్లు దేవుని మాటకు మనం ఎప్పుడు లోబడతామో తెలుసా? అమ్మా ఒకసారి పైకి చూడండి. చాలా మంది దేవుని మాటకి ఎప్పుడు లోబడతారో తెలుసా? యోనాలాగా. యోనా కూడా అలాంటోడే. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు యోనా దేవుని మాట విని దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అన్నీ చేశాడు. కనుక కష్టతరమైనటువంటి బాధ్యతను పనిని దేవుడు యోనాకు అప్పగించినప్పుడు దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చాలా మంది ఏంటంటే అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి బాగానే చేస్తారు, అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి బాగానే చేస్తారు. కొద్ది కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నిన్ను కానీ కుటుంబం కానీ నిలబెట్టాడనుకో, వెంటనే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది, అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు. మనసులో ఉండాలి ఏదైనాను. ఇదే తప్పించుకునేటువంటి పనులు. నేను కొన్నిసార్లు కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నిలబెడతాడో తెలుసా? నువ్వు శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అయినను దేవుడు చెప్పున విధముగా ఆయన మాటకు లోబడి నిలబడ్డావు గనుక నీ ద్వారా దేవుడు అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తాడు. చాలాసార్లు నేను మొన్నటి వారం చెప్పాను, రక్షణ పొందడానికి నా భర్త వడ్డండి, నా పిల్లలు వడ్డండి అని నువ్వు అనుకుంటావు. కానీ నీ రక్షణ ద్వారా కష్టమో నష్టమో అవమానమో బాధో నిందో ఏదైనా పర్లేదు, నేను నా దేవుని కొరకు ఆయన నన్ను ప్రేరేపించాడు కనుక ఆయన కొరకు నిలబడతానని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నీ కష్టమైన శోధనైన అవమానమైన ప్రారంభంలో కష్టం అవ్వచ్చు, కానీ నీలో ఉన్నటువంటి విశ్వాసము, నీలో ఉన్నటువంటి పట్టుదల నీ కుటుంబాన్ని మారుస్తుంది. హల్లెలూయా. కుటుంబం మారిపోవాలి, కుటుంబం మారిపోవాలి, కుటుంబం మారిపోవాలి, ప్రార్థన చేయడం. ఎలా మారిపోద్ది? ముందు నువ్వు మారు. నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది. నువ్వు మారాలి. ముందు ప్రత్యేకత తెలియాలంటే దాని నుండి మనం వేరవ్వాలి. వేరవ్వకుండా ప్రత్యేకత అనేది తెలియదు. అవునా? ఇప్పుడు పలానా వాడు క్రైస్తవుడు అని ఎందుకు గుర్తుపడతారు? అటు ప్రసాదం పెడితే తినో, బొమ్మలకు మొక్కో, ప్రత్యేకత నీలో కనబడుతుంది. నీ కుటుంబం నీలో ప్రత్యేకతను గుర్తించి కొన్ని పరిస్థితుల్లో నువ్వు చేసేటువంటి ప్రార్థన ద్వారా విడుదల పొంది వారు దేవుని వైపు తిరగాలి అంటే ముందు నీ ఇంట్లో నువ్వు ప్రత్యేకతను కలిగి ఉండాలి. నీ రక్షణ నీకు ఉండాలి. నువ్వు ప్రత్యేకించబడాలి. కష్టం వచ్చేస్తుంది, నష్టం వచ్చేస్తుంది, అందరూ అయిపోయింది, అవ్వదు అలాగా. నీ ఇంట్లో నువ్వు ప్రత్యేకతను కలిగి ఉన్నప్పుడు ఆ ప్రత్యేకత నీ కుటుంబాన్ని ఏదో ఒక రోజు ఆకర్షిస్తుంది. దేవుడు నిన్ను అందుకనే నిలబెడతాడు. అనుకూలమైనటువంటి పరిస్థితులు భక్తిని అందరూ చేస్తారు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను నిలబెట్టినప్పుడే నీ అసలైన ఆశీర్వాదం అక్కడే ఉంటుంది. నీ కుటుంబ రక్షణ అక్కడే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఆ చిన్న పాయింట్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం. ఆ చిన్న పాయింట్ని వదిలేస్తాం. ఆ చిన్న పాయింట్ మెయిన్. నీ కుటుంబం కొరకు అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు కదా, ఈ ఒక్కటి దేవుడిచ్చినటువంటి అవకాశం. నువ్వు ఒకసారి దాంట్లోకి దిగి చూడు, అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని మారుస్తాడు. నువ్వు దెక్కుండా కార్యం చేసే తప్పలు కొట్టేస్తే ఏమవుతుంది? ముందు నువ్వు ప్రత్యేకతను కలిగి ఉండాలి, చూపించాలి. కష్టమో నష్టమో దేవుడు నిన్ను నడిపించేటువంటి మార్గంలోకి నువ్వు రావాలి. నువ్వు దేవుని తీసుకెళ్ళి అక్కడ ఎట్టకూడదు. ఆయన బొమ్మ కాదు తీసుకెళ్ళిపోయి నీకు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడానికి. అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి నీ దేవుడు బొమ్మ కాదు. ఆయన చెప్పినటువంటి మార్గంలోకి నువ్వు రావాలి. నువ్వు చెప్పిన మార్గంలోకి ఆయన రాకూడదు. అది దేవుని వాక్యానుసారం అవ్వదు, దేవుని చిత్తం అవ్వదు. ఆయన మార్గంలోకి నువ్వు వస్తేనే అది దేవుని చిత్తం అయ్యేది. హల్లెలూయా. ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? తన చిత్త ప్రకారం వెళ్ళిపోతున్నాడు. దేవుణ్ణి ఆయన వెనకాల రమ్మంటున్నాడు. ఇప్పుడు రెండో పాయింట్ మనం చూద్దాం. మొదటిది అవిధేయత. ఎందుకు అవిధేయత? లోకాన్ని చూసి, లోక పరిస్థితులు చూసి యోనా ఆ పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, చేదరించుకున్నాడు, వాళ్ళ నాశనాన్ని కోరుకున్నాడు. అది అవిధేయత, యోనాలో ఉన్నటువంటి అవిధేయత. ఇప్పుడు రెండవది చూద్దాం. రెండవది ఏమిటంటే ఈ 2, 3 ఈ 2 సబ్ పాయింట్స్ కూడా చిన్నవే. నేను వాటిని జస్ట్ మీకు చూపించి నేను ముగించి వేస్తాను, సమయం మనకు ఖర్చుగా ఉంది కనుక. చూడండి, ఇప్పుడు 1వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఈయన జీవితంలో ఉన్నటువంటి నిరాశ మనకు కనబడుతూ ఉంటుంది.
అది నిరాశతో కూడినటువంటి మార్గం. మొదటిది అవిధేయతతో కూడినటువంటి మార్గం అయితే, రెండవది నిరాశతో కూడినటువంటి మార్గం. ఎందుకు నిరాశ? ఎందుకు నిరాశ? అందరూ ఒకసారి పైకి చూడండి అమ్మా. మీరు శ్రద్ధగా వింటే చక చెప్పుకుంటూ వెళ్తాను. మీరు చూడాలి, నా వైపు చూడాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే యోనా నేను నినివేకి వెళ్ళకూడదు, తర్షీషుకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాడో, పరిస్థితులన్నీ కూడా ఆయన అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని అనుకున్నాడు. ఎందుకో తెలుసా? యోనా ప్రారంభించబడినటువంటి ఆ ప్రదేశం నుండి తర్షీషుకు వెళ్ళేటువంటి వాడ 6 నెలలకి ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ వస్తుందంట. ఎప్పుడు వస్తుందమ్మా? కానీ యోనా ఎప్పుడైతే ఆ షిప్ యార్డ్లో లేకపోతే ఆ యొక్క పోర్ట్లో అడుగు పెట్టాడో, వాడెక్కడానికి ఆ వాడుండేటువంటి ప్రదేశానికి, ఆ సముద్ర తీరానికి ఎప్పుడైతే వెళ్ళాడో, వాడ రెడీగా ఉందంట. వెంటనే తర్షీషుకు టికెట్ కొట్టేహాడు మనోడు. ఏమన్నా ఆయన తీసుకున్నటువంటి ఆలోచన సరైనది అని అనుకున్నాడు. ఎందుకో తెలుసా? వెళ్ళిన వెంటనే తర్షీషుకు వెళ్ళేటువంటి వాడ అక్కడ ఉంది. 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తుంది అంతే. అప్పుడు సముద్ర ప్రయాణాలు కొన్ని రోజులు చేసేటువంటి వాడు. అది అక్కడికి వెళ్ళి వాళ్ళు దింపి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కొద్ది సమయం పడుతుంది. అందుకనే 6 నెలలకు ఒకసారి. కానీ ఎందుకో తెలుసా? ఈ యొక్క నినివే నుండి తర్షీషుకి సముద్ర మార్గంలో 2000 కిలోమీటర్ దూరం అంట. ఒక వాడ 2000 కిలోమీటర్లు వెళ్ళి రావాలి అంటే 4000 కిలోమీటర్లు తిరగాలంటే ఎంత టైం పడుతుంది అమ్మా? ఇప్పుడంటే నీకు కారు ఉంది కనుక నువ్వు స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసి టక్మని తొక్కితే జుమ్మని తీసుకెళ్ళిపోద్ది, అవునా? పాత కార్లు అనుకో, మనం దాన్ని ఇలా గంట సేపు తొక్కుంటూ ఉండాలి. ఇప్పుడు కొత్త కార్లు ఏమున్నాయి? స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసి మనము దాంట్లో ఫీచర్స్ మార్చుకున్నామంటే యాక్సిలేటర్ కూడా తొక్కకొల్లొద్దు, చేతిలో నెల నొక్కుంటే జుమ్మని వెళ్ళిపోద్ది, అవునా? అలాంటి మంచి ఖరీదైనవి వచ్చినాయి మనకి. ఇప్పుడు 2000 కిలోమీటర్లు వెళ్ళి రావడం అంటే మనకు పెద్ద లెక్కేం కాదు. ఒక్కరోజు లేకపోతే 2 రోజుల్లో సప్పమని వెళ్ళి వచ్చేది. కాకపోతే అప్పుల్లో 2000 కిలోమీటర్లు సముద్ర మార్గం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలంటే తుఫాన్లు, గాలి, వాతావరణం, అది ఆ వాడను నడిపే ముసలోడల్లా చూసుకుంటూ నడిపేసరికి మనం వెళ్ళేసరికి 2-3 నెలలు పట్టేది. అప్పుడు 1 నెల కంపల్సరీ పట్టేది. అన్ని రోజులు ప్రయాణం చేసి. అందుకని తర్షీషుకు వెళ్ళేటువంటి వాడ 6 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ వస్తుంది. కానీ యోనా ఆ యొక్క షిప్ యార్డ్లోకి వెళ్ళిన వెంటనే, ఆ పోర్ట్లోకి వెళ్ళిన వెంటనే ఆ వాడ ఉండడం, టికెట్ తీసుకోవడం, ఆ వాడ అక్కడి నుంచి సురక్షితంగా అన్ని ప్రాంతాలు దాటుకుంటూ సముద్ర మధ్యలోకి వెళ్ళిపోవడం, అంతా కూడా ప్రశాంతంగా నేను అనుకున్నట్టుగా అయిపోయింది అనుకున్నాడు. కానీ నిరాశ అక్కడే మొదలైంది. ఆయన గమనించుకోలేనటువంటి విషయాలు ఏమిటంటే, యోనా కిందకి దిగజారిపోవడం యోనా గ్రహించలేకపోయాడు. మనము 4వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే, యోనా అంట వెళ్ళి అడుగు భాగములో నిద్రపోతున్నాడంట. అందరూ పైన ఉన్నారు. అమ్మ, అందరూ ఎక్కడున్నారు? అందరూ పైన ఉన్నారు. కానీ యోనా ఎక్కడున్నాడు? అడుగు భాగంలో ఉన్నాడు, కింద కూడా కాదు. అడుగు భాగంలో అంటే బాగా కింద. అదే దేవుని మాట ప్రకారంగా చేసుంటే మనోడు పైనుండేవాడు. మనోడు పరిస్థితిని దేవుడు పరిస్థితుల ద్వారా చూపించేస్తున్నాడు. రే బాబు, కిందకి దిగజారిపోయావురా బాబు. ఆ విషయాన్ని గమనించుకో. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, ఇంకో విషయం ఏమిటంటే, యోనా తన ఖర్చులతో వెళ్తూ ఉన్నాడు. మనం ఇక్కడ 3వ వచనం మనం చూసినప్పుడు తన ఖర్చులు పెట్టుకొని ఆయన తర్షీషుకు వెళ్ళడం ప్రారంభించాడు. అదే దేవుని మాట అంటే, దేవుడు సదుపాయాలను అనుగ్రహించేటువంటి వాడు. అమ్మా, అప్పులు ఎంతమందికి ఉన్నా సరే చేతుల పైకి ఎత్తండి. అమ్మా, అప్పులు ఉన్నాయా? అప్పులు పాలైపోవడం కారణం ఇదే. యోనా తన సొంత ఖర్చులన్నిటినీ పెట్టుకొని వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క చిత్తమును కనిపెట్టకుండా చేశాడు కనుక.
నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఒక వ్యాపారం చేసినా, ఎప్పటికైనా నువ్వు డబ్బులు ఇచ్చే ముందు చాలా మంది అయ్యి బాబా మేము వాడు అప్పటికని ఇచ్చామండి, 5 లక్షలు 4 లక్షలు ఇచ్చాం, కానీ ఆడివ్వట్లేదండి. మాకు 3-4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు ఇవ్వట్లేదు. మాకు ఇప్పుడు అవసరం, ఇమ్మంటే ఇవ్వట్లేదు. నువ్వు వాడికి డబ్బులు ఇచ్చే ముందు ప్రార్థన చేసి కనిపెట్టావా? కనిపెట్టలేదండి. వడ్డీ ఇచ్చేస్తాడని ఇచ్చేసేవాడు. పడు, ఇంకా పడు, ఎవడొస్తున్నాడు? వచ్చే నెల వడ్డీ వచ్చేస్తుందని కంగారు పడి బీరువా అంతా తీసుకొచ్చి ఇచ్చేసేవాడు చేతులు ఎట్టో. ఆడ 5 లక్షలు తీసుకొని ఇంక నీకు మళ్ళీ అడ్రస్ లేడు. మళ్ళీ నువ్వు ఆడిని అడిగి ఈయన్ని అడిగి ఆ పెద్ద మనిషిని ఈ పెద్ద మనిషిని తీసుకెళ్ళి కోర్టుకి వెళ్ళి కేసులు పెట్టి పోలీసులకి ఇచ్చి ఈ ప్రయాణంలో నీకు ఇంకా బోలుకొచ్చైపోతూ ఉంటుంది. ఆ తంటాలండి ఎందుకు? దేవుని దగ్గరికి కనిపెట్టాలి. ఇక్కడ యోన తన ఖర్చులన్నీ కూడా పెట్టుకుని వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొద్ద చేసినటువంటి పని నిమిత్తం కనిపెట్టలేదు. ప్రభువా, నాకు ఇలా మనసు రావట్లేదు నాయన. ఎందుకంటే 5 కారణాలు చెప్పాను కదా, ఈ కారణాల వల్ల ఆ నినివే పట్టణంలో అడుగు పెట్టడానికే నాకు చిరాగ్గా ఉంది. నేను అడుగు పెట్టలేను, వెళ్ళలేను, సువార్త ప్రకటించలేను, నన్ను ఏం చేయమంటో నాకు అర్థం కావట్లేదు అని దేవుడి దగ్గర అడిగాడా? అడగలేదు. ఈరోజు నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తూ ఉన్నా, ఏ వ్యాపారం మొదలుపెట్టినా, ఏ చెరువులు వేస్తూ ఉన్నా, ఏ పంట పొలాన్ని నువ్వు పండిస్తూ ఉన్నా, నువ్వేం చేయలేదు తెలుసా? ప్రభువా, మొన్న నేను 10 ఎకరాలు కౌలు చేశాను నాయన, ఇదిగో కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పులు అయిపోతుంది, ఇది అయిపోతుందని ఇప్పుడు 15 తీసుకుని చేయాలనుకుంటున్నాను. తీసుకోమంటావా? మునిగిపోతానేమో, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఒకసారి దయచేయని. నువ్వు పంట వేసే ముందు, చెరువులు వేసే ముందు, లేక నువ్వు ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు 1-2 సార్లు ప్రార్థన చేసి నీ హృదయానికి దేవుడు ఏదైతే ప్రేరేపించాడో దాని ప్రకారంగా ప్రార్థనాపూర్వకంగా చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఏమిటంటే నువ్వు అప్పులు పాలవు, దేవుణ్ణి అడిగి ముందుకెళ్ళావు గనుక సదుపాయాలన్నిటినీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అంతేగాని కంగారు పనులు నీ ఆలోచన ప్రకారంగా చేస్తే అప్పులోకుండా ఇంకేమవుతావు? అందుకని ఏది చేసినా బయటోళ్ళకి ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఎంత చేదస్తమేంట్రా వీడికి, అప్పు ఇవ్వడానికి ప్రార్థన చేయాలా, చెరివేయడానికి ప్రార్థన చేయాలా, కనిపెట్టి దేవుడు మాట్లాడతాడా అంటే వీడికి వచ్చేసి నువ్వు చెరివెయ్యి, నువ్వు పంట పొలం పండించు, నువ్వు గేదెను కొను అని దేవుడు చెప్తాడా? అడగాలి దేవుణ్ణి. ప్రభువా, పలానా చోట గేదెను కొనడానికి వెళ్తున్నాను, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, అది కొనమంటావా వద్దంటావా? అడగాలి. వెళ్ళిపోతే ఇచ్చేస్తావు, 2 రోజులు అమ్మేస్తావు, లాస్ అయిపోతావు. ఎందుకు? ఆ డబ్బులే ఊరికే వచ్చాయి, నీకు కష్టపడుతూ వచ్చాయి కదా. ఎందుకు ఇవన్నీ? తగిలింది ఎవరికైనా? ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే దేవుని ఎదుట మనం విచారం చేయలేదు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట విచారం చేయ. నేను కూడా అలాంటి చాలా లాస్ అయిపోయాను. కాకపోతే కొన్ని చెప్తాను, కొన్ని ఇంట్లో చెప్పను, ఎందుకంటే తిట్టేస్తారు కాబట్టి. కొన్ని లాస్ అయిపోతాను, ఇచ్చేసి లాస్ అయిపోతాను. సార్ నుంచి నాకు వాక్యం కొంత అవగాహన వచ్చి నాకు తెలిసిన కాంచి నేనేంటంటే ఇవ్వడమే మానేశాను. ఇచ్చి మనం బాధపడే కంటే ఒక నోరు ముసులు ఉంటేనే మనకి. అలాగా మీరు చేస్తున్నటువంటి పనిలో దేవుని ఎదుట మనం విచారించాలమ్మా. ఎవడైనా ఒక సినిమా తీసినా లేకపోతే ఏదైనా ఒక పని చేసినా ఏం చేస్తాడు? పెద్ద పూజ, ఒక రోజు ప్రత్యేకంగా పూజ కోసమే నిర్ణయించాడు. కానీ నువ్వు పాస్టర్ గారు పొద్దున్నే 6 కానీ 8 కానీ వచ్చండి, మనం రెప్పని కట్ చేసి వెళ్ళిపోవాలి, తొందరగా త్వర పెట్టేస్తాడు ఇంకొచ్చేందుకు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెంటనే అన్ని తక్షణంలో జరిగిపోవాలి. రిబ్బన్ కట్ చేసి మీరు వెళ్ళిపోండి, ఇంకంత మిగతాంతా మీరు చూసుకో. కట్ చేసి వెళ్ళిపోతే అంతా నువ్వు చేసేసుకుంటావా? ఇంక ఇలాంటి కంగారు పనులు చేస్తేనే అది ఆశీర్వాదకరంగా ముందుకు. నువ్వేది చేసినా దేవుని ఎదుట నువ్వు విచారణ చేసి ఆయన చిత్తమో కాదో నువ్వు అడిగి చేస్తే సదుపాయాలన్నీ ఆయనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగించి వేస్తాను. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ
సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తాను. ఆఖరిది ఏమిటంటే ఇది ఈ యొక్క మార్గము విపత్తులతో కూడినటువంటి మార్గం. 1వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు విపత్తులతో కూడినటువంటి మార్గం. ఇక్కడ 4వ వచనాన్ని మనము చదివినప్పుడు ఆ ప్రారంభంలోనే మనకు మాట కనబడుతుంది. ఒకసారి చదవండి. ఇది ఏమనుందమ్మా? అయితే. ప్రారంభ మాట ఏంటి? అయితే. ఇంగ్లీష్లో ఏమనుండేది? బట్ యాహోవే, అయితే యెహోవా. అయితే అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించాడో తెలుసా? ఇక్కడ యోనా తనకిష్టం వచ్చినటువంటి డెసిషన్, నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ అయితే యోనా ఆలోచన యోనాదైతే దేవుని మాట కూడా ఆయనదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోనాని మేల్కొలపడానికి దేవుడు ముందు ఆ యొక్క దాన్ని ఏమంటారు, స్ట్రోమ్స్ని పంపించాడు, అనగా తుఫాన్ని పంపించాడు, గాలిని పంపించాడు. ఏది పంపించినా వారిలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు, కానీ ఏ కంగారు లేకుండా కింద నిద్రపోతున్నాడు గురక పెడుతూ. ఇక్కడ ఒక మాటను మనం చూసినప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది. ఏంటో తెలుసా? వారిలో ఉన్న వారందరికీ దేవుడు అంటే ఎవరో తెలియదు. వాడు నడిపేవాడు కానీ వాళ్ళలో ఉన్నవారు కానీ వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయి అన్ని సామాన్లన్నింటినీ కూడా సముద్రంలోకి ఇసిరేసి, అంటే వాడు తేలికైతే తేల్తదేమో అనుకుని మునిగిపోతున్నటువంటి ఆ వాడిని, పడిపోతున్న వాడిని నిలబెట్టడం కొరకు వారి దగ్గర ఉన్న అన్ని పడేసి ఎవరు దేవుణ్ణి ఆడు కోరుకుంటున్నారు, అయినా సరే తగ్గలేదు. అప్పుడు వారు గ్రహించారు ఏమిటంటే ఇది ప్రకృతి వల్ల వచ్చినటువంటి విపత్తు కాదు, ఇది దేవుడే పంపిస్తున్నాడు. గుర్తించారా? హల్లెలూయా. అప్పుడు గుర్తించి ఎన్ని చేసినా తగ్గట్లేదు. అప్పుడు అక్కడికి నావా యజమానికో ఎవడికో తట్టింది ఏమిటంటే, ఒరే మనలో ఎవడో పనికిమాలోడు ఉన్నాడు రా, అందుకే మన పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. సంఘంలో ఎవడో పనికిమాలోడు ఉన్నాడు, అందుకనే సంఘ బిడ్డలో ఆలోచన విధానం అంతా కూడా పాడైపోతుంది. ముందు ఆ నేరాలు బయటికి, బియ్యంలో రాళ్ళు ఏరినట్ట. నిజమే, తప్పు కాదు. ఎంత చెప్పినా లోబడకుండా చెడు బీజాలు వేస్తున్నాడంటే వాని సంఘంలో నుంచి ఏరాలి. ఏం చేయాలమ్మా? చెప్పనోళ్ళు ఏదో లోపం ఉందని నేను అనుకుంటే ఏం చేయాలి? ఏరాలా? మీరు ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలమ్మా? ఏరాలి. ఇటు వాడలో ఉన్నవాడు గుర్తొచ్చింది, ఎవడో పనికిమాలినోడు ఉన్నాడు రా, దేవుడు కోపం వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయలేదు తెలుసా? అనవసరంగా బట్టల బ్యాగ్ పడేసాం, అనవసరంగా పప్పల పొట్లం పడేసాం, సముద్రంలో కంగారు పడి అన్నీ ఇసిరేసాం. ఈ 4 రోజులు ఏం తినాలో అర్థం కావట్లేదు. సరేలే, పోతే పోయింది. ఇప్పుడు మనం వెతకవలసింది ఆడెవడో మనం కనిపెట్టాలి. నువ్వా అయ్య బాబా నేను కాదండి. నెతకండి అని నెతుకుతూ ఉంటే అడుగు భాగంలో ఒకడు బుస్సలు కొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనకలాగే బుస్స కొట్టేస్తున్నాడు. ఆడోడు అయ్య బాబోయ్ వాళ్ళలోకి ఏదో పాము వచ్చేసింది, కటార్లు పట్టుకుని వచ్చేసారు, కానీ అక్కడ దుప్పడ ముసుకెట్టుకుని ఒకడు పడుకుని పోతున్నాడు. ఆగినే యోనా. ఒరే, ఇక్కడ అందరం కూడా నశించిపోయి ప్రాణ భయముతో గుండులు బాదుకుంటూ ఏడుతున్నావు, నీకెలా నిద్ర పడుతుంది? కొళ్ళు నడుపుకుంటూ లేచాడు. ఆయన చూసి ప్రజలందరూ కూడా జాలి పడుతున్నారు. యోనాని నావలోనే ఉంచడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశారు, కానీ ఆఖరికి యోనా అన్నాడు, నేనుంటే మీకు ప్రమాదమయ్యా, నన్ను కట్టి సముద్రంలోనికి పడేయండి. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినవో నిరాశ నీ ప్రాణమును తీస్తుంది. నేను పేరు చెప్పను, కానీ వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి ఒకరు ఏం చేశారో తెలుసా?
ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఎక్కడ జరిగిందో ఏంటో నేను ఏమి కూడా చెప్పను. కానీ వృద్ధ ఒకరోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది. అదేంటి వృద్ధాప్యంలో ఉన్నవారు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని చాలా బాధపడ్డాడు. నిరాశ అనేది ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు ముసలోడువైనా, నీకు 70-80 సంవత్సరాలు ఉన్నా, లేక 100-150 సంవత్సరాలు ఉన్నా, నిరాశ అనేది చిన్న పిల్లోడి దగ్గర నుండి ముసలోడు వరకు ఎవ్వరిని కూడా విడిచిపెట్టదు. నువ్వు నిరాశలోనికి వెళ్ళావా, నువ్వు ముసలోడువైనా నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. ఎంత దారుణం! అంతా బతుకు, అన్ని సంవత్సరాలు బతికి మనము ఆత్మహత్య చేసుకోవడం అంటే చాలా దారుణకరమైనటువంటి విషయం. అది అవునా? నేను తెలిసిన వెంటనే చాలా బాధపడ్డా. అయ్యయ్యో, చేసిన భక్తి అంతా పోయింది, నరకానికి వెళ్ళిపోతాం. ఏంది ఆ నిరాశ నీలోకి రావడానికి గల కారణం? ఇప్పుడు యోనా పరిస్థితి కూడా అంతే. ఎందుకు యోనా నన్ను కట్టేసి మీరు నన్ను పడేస్తే, వాళ్ళు ఒప్పుకోలేదు. అయ్యా ఎందుకు పడేయడం, నన్ను పడేస్తేనే మీరు బ్రతుకుతారు అన్న వెంటనే కట్టేసి పడేశారు. నిరాశ నిన్ను ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తుంది. చిన్న పిల్లోడువైనా, చదువుకునేటువంటి పిల్లోడువైనా, ముసలోడువైనా, పొడుసుడువైనా, స్త్రీవైనా, పురుషుడువైనా, ఎవరినైనా సరే ఆ నిరాశ అనేది యోనాకు ఎందుకు వచ్చింది? తన జీవితంలో తన ప్రయాణం చేసే ముందు కూడా ఆలోచించలేదు. అలాంటి పరిస్థితి యోనా జీవితంలో వస్తుందని ఆయన కూడా ఊహించలేదు. ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. కట్టి పడేయమన్నాడు. పడేసిన తరువాత దేవుడు మాత్రం విడిచిపెట్టలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని నమ్మితే నీ దేవుడు నీ పరిస్థితి ఏదైనా విడిచిపెట్టడు. దేవుడు నిన్ను అన్నడు విడిచిపెట్టాడు. దేవుని అందుకే దేవుని మాట మనం వినాలి. దేవుడు మన మాట వినడం కాదు, దేవుని మాట మనం ఎందుకు వినాలి అంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. యోనా దేవుని మాట వినకుండా అవిధేయుడై తిరిగిపోతే వెళ్ళిపోతూ ఉన్నా దేవుడు మాత్రం కనికరంతో చూశాడు, కానీ యోనాను విడిచిపెట్టలేదు. ఆయన ఆ సముద్రంలోనికి పడిపోతున్న వెంటనే ఒక చేపను పంపించి మింగివేపించి చేశాడు. హల్లెలూయా. చాలామంది ఈ అంశానికి వచ్చేసరికి నమ్మరు. యోనా గ్రంథం అనేది ఒక కట్టు కథని, చేప మింగేస్తే ఎవడైనా బతుకుతాడా అని ప్రశ్నించి చాలామంది దీన్ని ఒక కథల పుస్తకం కింద యోనా గ్రంథాన్ని తీసి పడేస్తారు. బోధించరు చాలామంది. అన్యులైతే దీనికి చాలా పేర్లు పెట్టి ఇది చేస్తూ ఉంటారు. ఇదో కథ, ఎవడో రాసేసాడు, మీరేమో నమ్మేస్తున్నారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇది నిజమని 2 మీకు ఉదాహరణలు చెప్తాను, రుజువులు మీకు చూపిస్తాను 2. ఒకటి ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు యోనాని తన ప్రసంగాల్లో కోట్ చేశారు కొన్ని సందర్భాలు. ఏమిటో తెలుసా? యోనా ఏ విధముగా చేప కడుపులో 3 దినాలు ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా సమాధిలో 3 దినాలు ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యోనా కూర్చున్నటువంటి సందర్భాన్ని ఎత్తారంటే ఆ సందర్భము నిజముగా జరిగిందా కాదా? మన దేవుడు ఏది చెప్పిననో ఆయన సత్యమైతేనే చెప్తాడు తప్ప అసత్యమైతే ఆయన, అందుకని ఆయన నీతిమంతుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే యోనా చేప కడుపులో ఉన్నాడని ఆయనే చెప్పాడు. ఇంక నీకు అంతకన్నా రుజువేం కావాలి? రెండవది ఏంటంటే 1891వ సంవత్సరంలో కొంతమంది జాలర్లు వేట కోసం వెళ్తే జేమ్స్ బట్ఫ్లేయర్ అనేటువంటి ఒక ఆయన ఆ సముద్రంలో మధ్యలో వీరు చేపలు పడుతున్నప్పుడు ఎందు నిమిత్తమో దూకి వలను దేన్నో సరి చేస్తున్నటువంటి క్రమంలో ఒక వేల్ అనగా ఒక తిమింగలం వచ్చి ఆయన మింగేసి వెళ్ళిపోయిందంట. పడుతున్నటువంటి జాలర్లకు సౌండ్ లేదు. అయ్యో, అలా వచ్చి ఇలా మింగేసి వెళ్ళిపోయింది ఏంట్రా అని చెప్పి బాధపడ్డారు. ఈ వార్తనాలు ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలని వారికి అర్థం కాలేదు. ఇంకా సముద్రంలో అంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉండిపోతారు కనుక వారు బాధపడుతూ వేటాడుకుంటున్నటువంటి సమయంలో 1.5 రోజు గడిచిపోయింది. ఒక రోజు అయిపోయింది. తర్వాత రోజు
రోజున్నర గడిచిన తర్వాత వారు ఒక పెద్ద చేపను, తిమింగలాన్ని పట్టారంట. పట్టి చాలా పెద్దగా ఉంది, మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదని దాన్ని ముక్కల కింద కోద్దామని దాన్ని పొట్ట కోస్తే దాంట్లో నుంచి ఒకడు జుర్రుని జారుకుంటూ బయటకు వచ్చాడంట. ఎవడ్రా అని వారు తేరి చూస్తే ఆ 2 రోజుల క్రితం, ఆ రోజున్నర ముందు మింగివేసినటువంటి జేమ్స్ బట్ఫ్లయర్ అనేటువంటి వారు గుర్తించారు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? స్పృహ లేనిటువంటి స్థితిలో ఉన్నాడంట. చావలేదు కానీ స్పృహ లేకుండా ఒళ్ళంతా పాలిపోయింది. అంటే బ్లీచింగ్ కొట్టినటువంటి వ్యక్తి ఏ విధంగా తెల్లగా అయిపోతాడు, గోడ సున్నంలాగా అయిపోతారు కొంతమంది. తెల్లబారిపోయారు, తెల్లగా వచ్చేసాడు. అలాగా తెల్లగా అయిపోయాడండి, ఇది బ్లీచింగ్ వేసినటువంటి వ్యక్తిలాగా. అలాగే అతని తల కూడా, ఈ జుట్టు కూడా లేదంట. ఎందుకంటే కడుపులో మనకి తిన్నటువంటి ఆహారము అరిగించేటువంటి గ్యాస్ట్రిక్ రసాయనాలు ఉంటాయి కొన్ని, దేవుడు మన కడుపులో పెట్టాడు. అది లేకపోతే మనకి ఇండైజెషన్ వస్తుంది, అంటే తిన్నది అరగదు. అలాంటిది ఆ యాసిడ్స్, ఫ్లూయిడ్స్ ద్వారా అతని హెయిర్ అంతా కూడా అరిగిపోయిందని చెప్పారు. అతన్ని శుభ్రంగా కడిగి ఆ స్పృహ లేకుండా పడి ఉన్నటువంటి తన స్నేహితుడిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయన మరలా స్పృహ తెచ్చుకుని బ్రతికి ఇచ్చినటువంటి సాక్ష్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది సరిపోదా యోనా గ్రంథం నిజమని చెప్పడానికి? సరిపోదా? 1891లో జరిగింది జేమ్స్ బట్ఫ్లయర్ అనేటువంటి ఆయన. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బట్టి యోనాను దేవుడు వదలలేదు. అతన్ని కట్టి సముద్రంలో పడేయమన్నాడు. వారందరూ పడవేయగా ఒక పెద్ద చేప వచ్చి ఆయన్ని మింగి, దేవుడు ఆ చేప కడుపులో ఆయనకి నేర్పించినటువంటి కొన్ని పాఠాలు వచ్చేవారు మనం ధ్యానించుదాం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది నీ జీవితంలో చెయ్యలేనిటువంటి పరిస్థితుల్లో నీకు నిరాశ, నిస్పృహలే తప్ప నీ జీవితంలో ఏ ఆశీర్వాదము కూడా ఉండదు. కనుక ఈరోజు నీ యొక్క ఆసక్తిని నువ్వు వదిలేసి తిరుగుతున్నావా? నీ పట్టుదలను వదిలేసావా? కొంతమంది భక్తిలో పట్టుదలను వదిలేశారు. నువ్వు రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి పట్టుదల భక్తిలో నీకు లేదు, ఆ రోషము నీకు లేదు. ఈరోజు నువ్వు కోల్పోయిన చోటే దేవుడు నీకు మరలా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సంఘమా, నువ్వు మరలా పట్టుదలను సంపాదించాలి. దేవుని కొరకు, క్రీస్తు కొరకు రోషము కలిగి ఆదిమ సంఘం వరే మనము సాగిపోవాలి. కనుక మనలో ఉన్నటువంటి వాక్యము ద్వారా దేవుడు మనకు కడిగి శుద్ధీకరిస్తున్నటువంటి సమయంలో ఏ లోపమున్నా నీవైనా సరే, నేనైనా సరే సరి చేసుకుని దేవుని కొరకు పట్టుదల కలిగి రోషము కలిగి జీవితాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఎప్పుడు దేవుడు మనుషులను స్వస్థపరుస్తాడు అనేటువంటి విషయానికి మనం వస్తే పైనే రాయబడి ఉంది. ఏమిటంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము మొదట తగ్గించుకోవాలి. తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకిన ఎడల నీ చెడు మార్గములన్నిటినీ కూడా